హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యుటోరియల్స్ బై రాహుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోని టైప్ 2 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ టైప్ 2 అంటే ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్ f of x by x plus a whole power n ఈ విధంగా ఉంటే అటువంటి క్వశ్చన్స్కి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. దాని తర్వాత 2 డిఫరెంట్ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసి దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ని త్వరగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఈ ఫార్ములా ద్వారా ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ని ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క ఎక్స్పాండ్ చేసినాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీసీ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ మూడిటిని అంటే ఇదొకటి ఈ మూడిటిని ఎలా యాడ్ చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మూడు టర్మ్స్ యొక్క డినామినేటర్స్ని ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి డినామినేటర్స్ని యాస్టీస్గా ఇక్కడ రాయాలి. దాని తర్వాత మనం నార్మల్గా ఎల్సిఎం ఎలా చేస్తామో అలాగే చేయాలి. చేస్తే మనకు ఎల్సిఎం ఏమొస్తుంది? x-1 హోల్ క్యూబ్ వస్తుంది. అంటే ఇటు సైడ్ ఏం రాస్తామో వాటినే మనం మల్టిప్లై చేస్తే వచ్చిందే ఎల్సిఎం. ఓకే, మనం నార్మల్గా ఎల్సిఎం ఎలా చేస్తామో ఇది కూడా అలా చేయాలి. ఈ ఎల్సిఎంని మనం ఇక్కడ రాయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ x-1 టేబుల్లో ఈ x-1 హోల్ క్యూబ్ ఎప్పుడు పోతుంది అంటే x-1ని x-1 హోల్ స్క్వేర్ చేస్తేనే కదా మనకు ఇది వచ్చేది. సో అందుకే మనం దీన్ని ఇక్కడ రాసాం x-1 హోల్ స్క్వేర్ ఇంటూ ఏని. నెక్స్ట్ x-1 హోల్ స్క్వేర్ని దేంతో మల్టిప్లై చేస్తే x-1 హోల్ క్యూబ్ వస్తుంది? x-1 తోటే కదా. సో అందుకే మనం ఇక్కడ x-1 ఇంటూ బి రాసాం. నెక్స్ట్ x-1 హోల్ క్యూబ్ని దేంతో ఇంటూ చేస్తే మనకు x-1 హోల్ క్యూబ్ వస్తుంది? 1తోనే కదా. సో ఆ 1 ఇంటూ సి ఏంటిది? సి. దాన్ని మనం ఈ విధంగా రాసాం. ఈ విధంగా ఈ మూడు టర్మ్స్ని మనం యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చేయాలంటే ఇటు దిక్కు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఏం రాసాం? న్యూమరేటర్ ఆఫ్ దిస్ సైడ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ ఆఫ్ దట్ సైడ్. తర్వాత ఏం చేసినాం? దీన్ని సింప్లిఫై చేసినాం. ఎక్కడ వరకు సింప్లిఫై చేసినాం అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క టర్మ్స్ అన్ని సపరేట్ చేసినాం. x⁴1 యొక్క టర్మ్స్ అన్ని సపరేట్ చేసినాం. నెక్స్ట్ x⁴0 అంటే ఏంటిది? 1 అంటే x⁴0 యొక్క టర్మ్స్ కూడా సపరేట్ చేసాం. ఓకే, ఇటు దిక్కు అలాగే ఉన్నాయి, ఇటు దిక్కు అలాగే ఉన్నాయి. దీన్ని మనం ఏమనుకున్నాం? ఈక్వేషన్ 2 అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ 2లో ఫస్ట్ ఏం చేయాలి? కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఆన్ బోత్ సైడ్స్ ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఈక్వేషన్ 2లో x² యొక్క కోఎఫిషియంట్స్ని బోత్ సైడ్స్ ఏముంటాయో వాటిని కంపేర్ చేయాలి. అంటే ఇటు దిక్కు కోఎఫిషియంట్ ఏంటిది? x²కి 1, ఇటు దిక్కు ఏంటి? కోఎఫిషియంట్ x²కి a అంటే 1 ఈక్వల్స్ టు a రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴1 ఆన్ బోత్ సైడ్స్ ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఈక్వేషన్ 2లో x⁴1 యొక్క కోఎఫిషియంట్స్ని బోత్ సైడ్స్ కంపేర్ చేయాలి. అంటే ఇటు దిక్కు ఏంటిది? x⁴1 యొక్క కోఎఫిషియంట్ -3. సో దట్ -3 ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇటు దిక్కు ఏంటిది? x⁴1 యొక్క కోఎఫిషియంట్ b-2a. సో ఇదే b-2a అంటే -3 ఈక్వల్స్ టు b-2a. ఈ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వాల్యూ వస్తుంది, b ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ ఏం చేయాలి? కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x⁴0 ఆన్ బోత్ సైడ్స్ ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఈక్వేషన్ 2లో x⁴0 యొక్క కోఎఫిషియంట్ని కంపేర్ చేయాలి బోత్ సైడ్స్. ఇటు దిక్కు ఏంటిది? x⁴0 యొక్క కోఎఫిషియంట్ 3. అంటే 3ని మనం ఏమని రాసుకోవచ్చు? 3 ఇంటూ x⁴0 అని కూడా రాయొచ్చు కదా, ఎందుకంటే x⁴0 ఈక్వల్ టు 1 కదా. సో ఇటు దిక్కు ఏంటిది? x⁴0 యొక్క కోఎఫిషియంట్ 3. సో దట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇటు దిక్కు ఏంటిది? x⁴0 యొక్క కోఎఫిషియంట్ a - b + c. ఈ విధంగా మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేసినాం. దీంట్లో ఇంతకుముందు వచ్చినటువంటి ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు సి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకు ఏం తెలిసినాయి? ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసింది. ఈ మూడింటిని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇదిగో స్టార్టింగ్ రాసినాం చూడండి, ఈక్వేషన్ 1. దీంట్లో మనం ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందే మనకు ఆన్సర్. సో వీటిని మనం ఇక్కడ యాడ్ చేసాం, ఇది. వీటిని ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే దీని గురించే మనం సపరేట్గా ఒక వీడియో చేసాం, హౌ టు యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ రేషనల్ ఫ్రాక్షన్స్ అని. దాని యొక్క లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో వస్తుంది. దాన్ని మీరు చూస్తే మీకు వీటిని ఎలా యాడ్ చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం తెలిసినాయి? ఏబీసీ వాల్యూస్ తెలిసినాయి. సో ఈ ఏబీసీ వాల్యూస్ కింద వచ్చిన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ రాసాం, ఇగో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇది ట్రెడిషనల్ ప్రొసీజర్. మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో వస్తే క్వశ్చన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేయొద్దు. షార్ట్ కట్ ప్రొసీజర్ అనేటువంటిది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే యూజ్ చేయాలి. ఇప్పుడు మనం షార్ట్ కట్ ప్రొసీజర్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక మెథడ్. ఈ షార్ట్ కట్ ప్రొసీజర్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ని యాస్టీజ్గా రాయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ డినామినేటర్ ఉంది చూడండి, x-1 హోల్ క్యూబ్. దీంట్లో x-1 ఉంది కదా, దాన్ని ఒక వేరియబుల్కి ఈక్వేట్ చేయాలి. ఇక్కడ మనం x-1 ఈక్వల్స్ టు y అని అనుకుంటున్నాం. అప్పుడు x ఏమవుతుంది? -1 అటు పంపిస్తే x ఈక్వల్స్ టు y+1 అవుతుంది. అంటే దీంట్లో x ప్లేస్లో y+1 పెట్టాలి. ఈ x-1 ప్లేస్లో
వై సబ్స్టిట్యూట్ చేసినాం. ఇగో చూడండి, ఈ ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినాం, y+1 సబ్స్టిట్యూట్ చేసినాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి తర్వాత సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏం చేసాం, a+b² టైప్ ఉంది, దీన్ని సింప్లిఫై చేసినాం. దీన్ని ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ రావాలి. సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకి ఇగో లాస్ట్కి ఇగో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చినాక ఏం చేయాలంటే, దీంట్లో అన్ని వైలే ఉన్నాయిగా డినామినేటర్స్. సో దీని తర్వాత ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ y వాల్యూ తెలుసు, y x-1. అంటే ఇందాక వచ్చినాక ఈ స్టెప్ దాకా ఇక్కడ y ప్లస్లో ఈ x-1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందే మనకు ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ y ప్లస్లో ఇగో x-1 సబ్స్టిట్యూట్ చేసినాం. ఇదే దీని యొక్క ఆన్సర్. ఓకే, ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది, బి వాల్యూ -1 అవుతుంది, సి వాల్యూ 1 అవుతుంది. ఇంతకుముందు కూడా మనకి ఇవే వచ్చాయి సేమ్ వాల్యూస్. ఓకే, ఇది షార్ట్ కట్ ప్రొసీజర్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే, ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటిది అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ ఈ షార్ట్ కట్ ప్రొసీజర్స్ అనేటువంటివి టైప్కి డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఇగో దీనికి మనం ఈ విధంగా షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. ఓకే, ఇగో క్వశ్చన్ అనేటువంటిది ఈ టైప్లో ఉంటే, డినామినేటర్ ఈ విధంగా ఉంటే, ఈ టైప్ ఆఫ్ మెథడ్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది, షార్ట్ కట్ మెథడ్. కానీ వేరే టైప్ ఉన్న క్వశ్చన్ మనం ఇదే షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేస్తామంటే అది వర్కౌట్ కాదు. సో ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటిది అన్ని టైప్స్కు సేమ్ అదే విధంగా ఉంటుంది. షార్ట్ కట్ ప్రొసీజర్స్ అనేటువంటివి టైప్కు డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏం చూస్తాం, ట్రెడిషనల్ మెథడ్ చూసాం, ఇది షార్ట్ కట్ నెంబర్ 1, ఇది ఒక ప్రొసీజర్ చూసాం. ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ అంటే ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఇదే దీని యొక్క షార్ట్ కట్ మెథడ్ 2. ఓకే, దీంట్లో మనకు ఏం తెలియదు అంటే, ఈ యొక్క బేసిక్ ఫార్ములా తెలిస్తే చాలు. అంటే d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n-1 డిఫరెన్షియేషన్లోని ఈ యొక్క బేసిక్ ఫార్ములా తెలిస్తే చాలు, మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఫార్ములా యూజ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా విడగొట్టాలి. తర్వాత మనం ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇగో ఈ రైట్ సైడ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ సి ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ. అంటే ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ మనం ఫస్ట్ సి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ హోల్ పవర్ 0 ఆఫ్ న్యూమరేటర్. ఓకే, న్యూమరేటర్ ఉంది చూడండి, న్యూమరేటర్ రాసినాం. అంటే దీన్ని సాల్వ్ చేసినాక వచ్చినటువంటి ఒక వాల్యూలో x=1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అది దీని యొక్క అర్థం. /0 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ పవర్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ రాసాం. సో d/dx ఆఫ్ హోల్ పవర్ 0 ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 1 ఇంటూ సంథింగే వచ్చింది కదా. తర్వాత దీంట్లో ఏం చేయాలి, x=1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇగో 1² -3 × 1 + 3 వస్తుంది. /0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 1. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చిందే సి వాల్యూ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే డిఫరెన్షియేషన్ చేసినాకనే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ముందే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిజల్ట్ అనేటువంటిది రాంగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సేమ్ ఇది కూడా ఇంతకు ముందు లెక్కనే ఉంటుంది ఫార్ములా. ఇక్కడ d/dx ఆఫ్ x⁴1 పెట్టాలి. పెట్టి తర్వాత ఇదేంది, ఆఫ్ న్యూమరేటర్ ఎట్ x=1 /1 ఫ్యాక్టోరియల్. పవర్ ఏముంది, 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ చేసినాం. తర్వాత దీనికి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది. డిఫరెన్షియేషన్ చేసినాక దాంట్లో x=1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందే మనకు బి వాల్యూ. బి ఈక్వల్స్ ఏమొచ్చింది, -1 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇగో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సి తెలుసు, బి తెలుసు. నెక్స్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సేమ్ ఇది కూడా ఇంతకు ముందు లాగానే ఉంటుంది ఫార్ములా. దీని ఫార్ములా కూడా ఇగో ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టినాం. స్క్వేర్ పెట్టి తర్వాత ఏం చేసినాం, న్యూమరేటర్ టర్మ్ పెట్టినాం ఇచ్చిన క్వశ్చన్ని. తర్వాత ఏం చేయాలి, ఎట్ x=1 ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, 2 × 1 ఏమవుతుంది, 2 అవుతుంది. సో దీనికి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఇంత వస్తుంది, ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుంది. దీంట్లో ఎక్స్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి x=1 సబ్స్టిట్యూట్ చేస్తలేము. సో 2/2 ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇదే ఏ యొక్క వాల్యూ. ఈ విధంగా మనం ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో దీనికి పవర్ 3a ఉంది, ఇక్కడ సికి కింద దీనికి పవర్ కూడా 3a ఉంది. అందుకే మనం 3 - 3 ఏమొస్తుంది, 0 వస్తుంది. అందుకే మనం దీనికి 0 ఫ్యాక్టోరియల్ పెట్టి పవర్ 0 పెట్టి డిఫరెన్షియేషన్ చేసినాం. ఇక్కడ చూడండి, ఈ 3 మైనస్ దీనికి ఏముంది, పవర్ 2 ఉంది. అంటే 3 - 2 ఏమొస్తుంది, 1 వస్తుంది. అందుకే మనం ఇగో బి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇగో దీనికి పవర్ 1 పెట్టినాం. ఓకే, నెక్స్ట్ ఏకి చూడండి, ఇగో ఏ కింద ఏముంది, దీని యొక్క డినామినేటర్ యొక్క పవర్ ఎంత, 1. సో ఇక్కడ ఏముంది, 3.
3 - 1 ఏమవుతుంది 2. అందుకే మనం ఇగో ఏ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినాం, కింద కూడా 2 ఫ్యాక్టర్లను పెట్టినాం. ఓకే, ఈ విధంగా మీరు కాన్సెప్ట్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఇది ఇంకొక క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ ఎంతనో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే దీనికి మనకు 4 వాల్యూస్ వస్తాయి, ABCD వాల్యూస్ వస్తాయి. ABCD వాల్యూస్ ఎంతనో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ మీరు ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేయండి, తర్వాత షార్ట్కట్ ప్రొసీజర్ 1 యూజ్ చేయండి, తర్వాత షార్ట్కట్ ప్రొసీజర్ 2 యూజ్ చేయండి. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయండి. ఆన్సర్ అనేటువంటిది అన్ని మెథడ్స్లో సేమ్ వస్తుందో లేదో కూడా చెప్పండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.